హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇవన్నీ మ్యాంగోస్ ఇక్కడ ఇలాగే ఉంటాయండి. పైన గ్రీన్ కలర్, లోపల పండు, కానీ టేస్ట్ ఓవర్ స్వీట్ ఉంటుందండి. చిన్నది తింటుందని తెచ్చాం, దానికి కొంచెం తీపి ఉంటే చాలు అని. బట్ ఏమవుతుందంటే తెచ్చిన తర్వాత అవి పైన తోళ్ళు నల్లగా అయిపోతున్నాయి. 2 రోజులకే 3 రోజులకే. తెచ్చేటప్పుడు బాగుంటున్నాయి. అది నేను తినను, నాకు మ్యాంగోస్ మీద ఇంకా విరక్తి కలుగుతుంది. అంటే అన్ని పండ్లు ఎక్కడ పడేస్తామండి. అన్నీ ₹100 అనుకోండి, కిలో 100 ఇక్కడ. 200 రూపాయలు అనుకుంటా. ఇక నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఏది వేస్ట్ చేయను అనేసి. సో ఇప్పుడు నేను మ్యాంగో జ్యూస్ చేసుకుంటున్నానండి. ఆ పండ్లు పడేయలేక ఇలా పల్ప్ అంతా టపర్వేర్ వాటర్ మిలన్ స్కూప్ అండి నేను తీసేది. మీరు ఐస్ క్రీమ్ స్కూప్తో కూడా తీసుకోవచ్చు. అన్నీ హాఫ్ కట్ చేశాను చూడండి. ఇక మామూలుగా మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తొక్కలు కూడా నీళ్ళు వేసి ఇట్లా పిసుకుతారన్నమాట. అంతా ఇట్లా స్పూన్తో ఇది అంత పిసికి తీస్తారు తొక్కలు. ఇప్పుడు ఉన్న తొక్కలలో భయమే ఎక్కువ ఉంది. అసలు లోపల పండు కూడా భయంకరంగానే ఉంటున్నాయి. సో ఇంకా నేను అందుకే ఆ తొక్కను నలపకుండా డైరెక్ట్గా ఇలా స్కూప్తో తీసేస్తున్నా. చూడండి మొత్తం ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో. నేను ఇంకా జ్యూస్ ఎలా చేశానంటే అండి, బ్లెండర్ పెట్టి బ్లెండ్ చేసేసాను. ఇంకా దాన్ని ఐస్ టబ్స్లో టపర్వేర్ ఫ్రీజర్ బాక్స్లో రీసెంట్గా 50% ఆఫ్ అని చెప్పాను కదా, అందులో నేను పల్పు స్టోర్ చేశాను. ఇంకేంటంటే మాకు ఇంకా ఎండలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకో 2 నెలలు ఉంటాయి. దసరా దాటే వరకు ఇదే వేడిలో ఉంటాం. ఫ్యాన్ ఆఫ్ చేస్తే కూడా కూర్చోలేము. ఏసీలలో రన్ చేసుకొనే కూర్చుంటున్నాము. ఉక్క అసలు చెప్పలేనంత ఉక్కపోతూ. అదే అంటారు కదా, ఉక్కపోత అంటారు మా వైపు. అంటే ఆ లాంగ్వేజ్ వాడాను. ఒక ఏజ్ అవుతూ నాకు తెలియక అడుగుతున్నా, మన చిన్నప్పటి భాషలు వస్తున్నాయి, మన పెద్దవాళ్ళు వాడిన పదాలు వస్తున్నాయి నాకు, మా ఆయనకు. మా పిల్లలు నవ్వుతున్నారనమాట. ఎందుకు ఇద్దరు అలా మాట్లాడేస్తున్నారని. ఉక్కపోత అని మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు అప్పుడు, కానీ మేము అనేవాళ్ళం కాదు. నేను అనుకోవటం ఏంటంటే బిహేవియర్ కూడా పెద్దవాళ్ళని చిన్నప్పుడు చూసినది మనకు మ్యాక్సిమం ఎంతో కొంత అలా వస్తుందేమో. మనకే తెలియకుండా మన ఏజ్ మారే కొద్దీ కొన్ని బిహేవియర్లు మారుతాయి అనిపిస్తుంది. సో ఇలా మ్యాంగో ఎంత పిండి పల్పు తీసి చేశాను కదా, చెయ్యి నొప్పి ఇంకా వచ్చేస్తే పొద్దున్నే చేసానండి చపాతీలోకి అని ఇంకా చేశాను. ముందు రోజు చపాతీలు ఉన్నాయి. ఇంకా మా ఆయన నేను మ్యాంగో జ్యూసు, అదే మామిడి పళ్ళ సీకండి అంటాం మేము. మామిడి పళ్ళ సీకండి చేసుకొని తిన్నాం. పాలు వేస్తాం, కొందరు నీళ్ళు వేస్తారు. మా అమ్మ వాళ్ళు జీడిపప్పు ముక్కలు వేస్తారు. మా ఆయనకు కూడా అదే ఇష్టం అన్నమాట. ఇంకా ఆ పండ్లు వేస్ట్ కాకుండా పొద్దున్నే ఈ పని పెట్టుకొని చేశాను. మేబీ ఆ రోజు మా చిన్నది కాలేజీ పోలేదనుకుంటా. అందుకని అంత కంఫర్ట్గా నేను ఈ పని పెట్టుకున్నా. గుర్తులేదు ఇది ఎప్పుడంటే మీరెట్టుకు పోయొచ్చాం కదా, గురు పౌర్ణమి తర్వాత. ఎందుకంటే ఆ చేతి దారం కనిపిస్తూ ఉంది నాకు. నేను వీడియోలు చెప్పినాను కదా, ముందు వీడియోలు పెట్టుకుంటూ ఫ్రెష్ మాటలు మాట్లాడుకుంటూ వస్తాను. ఇంకా ఒకటే అనుకున్నానండి, వీడియోలు టైం ఉంటేనే నేను షూట్ చేసుకొని ఎడిటింగ్ చేస్తాను. అట్లా దేవుడు ఎంతకాలం నా చేత చేయిస్తాడో అంతకాలం అండి. ఎందుకంటే ఇదివరకు వీడియోలు షూట్ చేసుకొని 2-3 వీడియోలు ఎడిటింగ్ చేసుకునేదాన్ని నేను చెప్పినాను కదా. దీన్ని నేనుగా మానేయలేను. నా చేత భగవంతుడు మానేపించాలి అంతే. సో ఇవాళ ఇప్పుడు టైం కుదిరింది, ఎడిటింగ్ చేసి ఇప్పుడు పెడుతున్నాను మీకు. ఇంకా నేను చపాతి పిండి తడుపుతూ మా పని మనిషికి చెప్పిన, నేను చూడు ఇంత కొంచెం పిండి తడపగలను, నేను ఏది 1/2 కిలో పిండి కంటే చేత్తో తడపలేనండి. 2 సార్లు తడిపి పెట్టుకున్నాను అనమాట గురువారం రోజుకి. అంటే అంత కొంచెం తడుపులేవా, మేము ఇంత తడుపుతాం అంటే, నాకు పెళ్ళి అయినప్పటి నుండి కూడా, నాకు చిన్నప్పటి నుండి కూడా చపాతి పిండి ఒక్క చేతితో తడుపుతాను, కానీ 2 చేతులు పెట్టి నాకు పిసకటం రాదండి. అంటే బలం పడదు, ఊరికే సపోర్ట్ తీసుకుంటాడేమో చెయ్యి. కుడి చెయ్యి ఒక సింగిల్ హ్యాండ్తోనే బలం వస్తుంది. ఊరికే ఫార్మాలిటీగా సపోర్ట్ తీసుకుంటా కానీ దానివల్ల పనే అవ్వదన్నమాట. నాకు కాదమ్మా, పప్పు కూడా మేము కొంచెమే వండుకుంటుంటేమి, నార్మల్ అయిందండి. ఇప్పుడు ఇంకా బాగా సెట్ అయిపోయింది ఆమె. అంటే చెప్తే విసుక్కోకుండా మాట్లాడకుండా మరసంగా చేస్తుంది. ఏది అంటే ఆమె పని ఆమె ఎగరగొట్టాలనే చూస్తుంది. మేము చెప్తే సరే అని చేసుకుంటా పోతుంది. ఏంటంటే ఆమెకేమి ఇల్లులు దొరకట్లే, రోజు అడుగుతున్న దొరకట్లని. అది నా అదృష్టం అనుకోవాలో ఆమె దురదృష్టం అనుకోవాలో తెలీదు. మీకు ఎప్పుడు చెప్పాను కదా, పని మనిషి అంటే నాకు చాలా ఇష్టమని. ఈమెకు ఒక రోజు చెప్పాను,
నువ్వు ఒక సంవత్సరం చేసినావు అనుకో ఫుల్ డే పెట్టుకుంటా అని చెప్పిన కదా. ఇంక అప్పటి నుండి ఆశ పడుతుంది. నాకు ఇట్లా చేయి నొప్పితో నేను నాకు కూరగాయలు తరగడం కూడా నాకు కష్టంగా ఉంటుంది. నేను ఇది నేను చపాతీ పిండి ఎక్కువ తడపలేను. పప్పు కూడా కొంచెమే. ఎక్కువ మంది వస్తే అన్నం కూడా నాకు చేయటం తెలీదు. అంటే మరి ఎట్లా చేస్తామంటే మా ఇద్దరికి ఎంత చేసుకుంటామో అంతలో ఎంచుకొని ఇప్పుడు 6 మంది వచ్చినారనుకో మా ఇద్దరికి ఎంత వేసుకుంటామో దాన్ని ప్రకారంగా రెండింతలు పెంచుతాను అట్లాగా. నిజంగా మీరు కూడా అట్లా చూడండి అన్నం కొలతలు ఎప్పుడైనా. మా ఇంటికి సడన్గా ఒకసారి 10 మంది వస్తారండి, ఫ్రెండ్స్ కానీ రిలేషన్ ఊర్ల నుండి. ఏం భయపడను, మా ఇద్దరికి ఎంత వేసుకుంటానో అంత పెంచుకుంటూ పోతా. ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే కొంచెం ఇద్దరిద్దరు పిల్లలు కలిపి ఒక మనిషి కొలత వేస్తాను బియ్యము. లేదంటే పెద్దగా ఎక్కువ క్వాంటిటీ తినే వాళ్ళు ఉంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళు వస్తే డబల్ లాగా వేస్తాను అందరి మీద. మళ్ళీ కొంచెం ఎక్కువ వేస్తాను. టోటల్గా మీలాగే వండుతాను. కాకపోతే నాది కరెక్ట్గా ఉంటుందండి వంట, అందరికీ సరిపోతుంది. బట్ మనం ఆడవాళ్ళం ఎప్పుడు కూడా అందరికీ పెట్టి నాకే తింటాం కదా. మా ఫ్రెండ్ కిట్టి ఫ్రెండ్ చెప్పిండండి, మాధవి అని ఒక మాట భలే గుర్తొస్తుంది ఎప్పుడు. ఏమంటుందంటే మనం లోపల గిన్నెలు పెట్టుకొని తెచ్చి వడ్డిస్తూ ఉంటే అట్లా తింటానే ఉంటారు. వాళ్ళ ముందర టేబుల్ మీద చట్నీ కానీ పప్పు కానీ ఏదైనా పెట్టేయి, అప్పుడు అది చూసి వాళ్ళు ఎంత తినాలో తింటారు అని. ఈ ఐడియా బాగుంది. ఇది నేను ఎప్పుడు ఫాలో అవుతుంటానంటే తక్కువ ఉన్నా కానీ లోపల నుండి తెచ్చి వడ్డిస్తాను. ఎందుకంటే వాళ్ళు లేదు లేదు అనుకుంటారని. అప్పుడే ఎక్కువ అట్లా చేస్తా. ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళ టేబుల్ ముందరే పెట్టి వడ్డిస్తా. ఎందుకంటే నాకు భయము. చాలాసార్లు నన్ను విన్నాను నన్ను అనటం, కరెక్ట్గా వండుతుంది. ఇప్పుడు కూడా కరెక్ట్గా ఉండే హ్యాబిటే అండి నాకు. మా ఇంట్లో రోజు గొడవ పిల్లలను, మీ అందరు తిన్నాక నేను తింటాను సర్దుకొని, నన్ను ముందు తినేమంటే నేను తిన్న తర్వాత మీకు తక్కువైతే ఎట్లా చెప్పు, నాకు తక్కువైతే నేను ఏదో ఒకటి తిని సర్దుకుంటాను అనేసి. నిజంగా అప్పట్లో ఆడవాళ్ళు ఎందుకు తర్వాత మగవాళ్ళ తర్వాత తినేవాళ్ళు నాకు బాగా అర్థమవుతుందండి. వాళ్ళు సర్దుకుంటారు ఆడవాళ్ళు, అదొక పద్ధతి అయిపోయింది. ముందు మగవాళ్ళకు పెట్టి పిల్లలకు పెట్టి వాళ్ళు తినడం. సో నాకైతే ఇప్పుడు అదే కరెక్ట్గా ఉందండి. ఎందుకంటే నాకు ఆకలేస్తుంది. పొద్దున్న లేచి 10 లోపల, మా వాళ్ళేమో 12కి తింటారు పిల్లలు. నాకు 9కి అంతా టిఫిన్ తినకపోతే కాళ్ళు చేతులు ఇంకా నీరసం వచ్చేస్తున్నాయి. పనామ 9:30కి వస్తుంది కదా, చెప్పాను కదా. 10:30 వరకు నేను ఏమి టీ కూడా తాగలేను. అటు ఇటు తిరుగుతుంటామని చూసుకుంటూ ఆమెకు టీ వేసేస్తాను. అన్ని సామాన్లు ఎత్తుతామా, టేబుల్ ఎత్తుతాము. మేము మా ఇంట్లో కార్పెట్లు ఎత్తేసి పైకి పెడతాము, స్టూళ్ళు అన్నీ పైకి ఎత్తి పెడతాము. చిరాగ్గా ఉంటుంది ఇంట్లో, రిపేర్ వర్క్ లాగా ఉంటుంది, అంటే షిఫ్టింగ్ లాగా ఉంటుంది. సో అందుకని నాకు ఏం దిక్కు తెలియదు ముందే కిందికి దించే వరకు అన్నమాట. సో మీతో మాట్లాడుతూ నా జీడిపప్పు అంతా వేసేసి మ్యాంగో మిల్క్ షేక్ చేసేసుకున్న, ఫ్రీజర్లో పెట్టుకున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయమని మాత్రం అడగను. షేర్ చేసేంత ఇంపార్టెంట్ ఏం లేదు కనుక. సో షార్ట్స్ మాత్రం కంటిన్యూ చూస్తుండండి. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.